नमो वेंकटेशाय। ओम नमो वेंकटेशाय। ओम नमो कल्याण निधये निधयेर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించండి. స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య सपरिवारस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्व अनुकूल सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण
ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. గోవింద గోవింద గోవిందాయనుడు పల్కు గురుతుండు నటుల్ దేవరయను గ్రహింపగావలెని దాసు సర్వకాలములందున్ బిడ్డల గొడ్డుల దొడ్డుల దుడ్డుల నిమ్మనుచు నిన్ను తొందరసేయన్ కడ్డాయమ్ముగనంటిన జిడ్డును బాపు కొను వెరవు చెప్పగదయ్యా. ఓ శ్రీనివాస ప్రభు, నీ యొక్క దివ్య మంగళ శాసనాలన్నీ కూడా మా యొక్క జీవితాలను పండించేటటువంటివై దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కుమ్మరించేటటువంటి పరమాత్మవు నీవుగాన మీ బిడ్డలను ఏ విధంగా మాలోని అజ్ఞానము అనేటటువంటి పైశాచికత్వాన్ని, వృత్తాసురుడు అనేటటువంటి ఇంద్రునికి అపసవ్య దిశలో ఉన్నటువంటి ఆ యొక్క కీడప్రీడలతో క్రీడించుతున్నటువంటి ఆ యొక్క తత్వాన్ని నీవే తొలగించి అమృతతుల్యమైనటువంటి మహాసంకల్పాన్ని చెప్పుకుంటూ ఈనాటి కళ్యాణోత్సవాన్ని మనం ఈ విధంగా దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్వరద వక్త్రాద్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మణిహలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యత్యస్తనే కృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవదానుగృహీతో భగవదానుధ్యాతో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానమన్యతాం ప్రాణాయామ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిదిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగంగరకారాధనం కరిష్యే. ఓం ధారాచతుప్తశిరమానశేషు రత్తరిత్య పరిపూరితేషు నమోభిగృహన్ ప్రతిమానకిష్యే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవర్ణయే సహస్రం యజ్ఞయా ప్రజాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంతు మృతస్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి జాతస్పతిమావాహయామి వరుణాయ నమః. ఆసనం సమర్పయామి వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పదయే నమః. వరుణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంకటకృతమన్వితం జయాపతిం శృంగకేతం సుపుష్పరథమాహరం పూర్వాచారోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే సదా త్వం మహిదో న శంభో వైరాజంతే హోదన్యసత్తాం ప్రీష్యామదేశోపధానామనాదర్యామే సస్తాం దనితాన్ దధాత్. పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి. వామే జగామావాహయామి. సూత్రపతిర్గాసమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాదిభ్యో నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానుభాజనే నమః. సూత్రవత్యై నమః. జయాయై నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి.
सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्माद्राण्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्य च कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजदां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादनं तद्विप्राधो विपण्यवो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविताधरात्तात् सवितानस्वत सर्वदादिं सवितानो रासतां दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वीदोपव्युषं यदा वै सूर्यबुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वेत यत्कारी स्यात् पुण्याः एव कृते ओं भूः भूर्भुवस्वरो मस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिवासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वर्धश्रमा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति कर्मणि ऋद्ध्यास्व हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयिन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः चिरञ्जीवेम श्रुतस्य वीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तु कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरनाय चक्षसे न्योपश्यमतमोरसस्तस्य भारयते हनः वसतीर्ममातरः तस्मा अरङ्गमामवोयस्य क्षया जन्वथ आपो जनयथा जनः पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधया पुनन्तु विश्व आयमः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुकुम्रणे यत्ते पवित्रमर्चसि अग्ने विदधमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै बक्वे स्तनवो वीतपृष्ठाः तया मदन्तस्सदमार्त्येषे वजगुस्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् द्वादः प्राणिनी शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्तावनी यज्ञये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मा येन देवा अपुनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनीमहे यः पावमानी रुध्येति ऋषिभिः सम्भृतगुं रसं सर्वगुं सपूतमस्याति सुचितं मातरिश्वर पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरगुं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्यगणीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हिदं पावमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगुं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनात् सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मा
जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञपतये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तुद्विपदे सञ्जतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशगृहा पशवो मार्जयन्तां पुनीत्यां दिश्यापा वोषाधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशिरिग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं वस्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त दिक्पाः सप्त इमे लोका ये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयो रसाश्च येनेष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां स्येनो कृत्रा नागस्वधिर्वना नागं सोमः पवित्रमत्येतिरे भन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां भक्वीं प्रजां जनयन्तीकुं स्वरूपाम् अजोह्येको जुषमाणो नशेते जहात्येनां भुक्तभोगा मजोऽन्यः हगुंसश्चुषत्वसुरन्तरिक्षसद्धोतावेतिशदतिथिर्दुरो नसते ऋषत्मरसदृतसत्योमसदब्जा कुमुजा अर्धजा अद्रिजा अर्धं बृहते वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ మహోత్సవంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన మనం చూశాం. మరి విశ్వక్షేణుడు అంటే ఎవరు? యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి విశ్వక్షేణుని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ కూడా మరొక 100 అడ్డంకులనైనా సరే తొలగిస్తాడనమాట. విశ్వక్షేణుడు విష్ణుగణాలకు అధిపతి, అంతేగాక స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు. విఘ్నేశ్వరుడు శివగణాలకు ఏ విధంగా అధిపతిగా ఉంటాడో ఇద్దరు గజముఖాలతోనే ఉంటారన్నమాట. కాకపోతే విఘ్నేశ్వరుడు ఏకదంతుడు, విశ్వక్షేణుడు ద్విదంతుడు. వైష్ణవ ఆలయాలలో విశ్వక్షేణుడిని పూజిస్తారు. రూపురేఖలలో ఇతడు వినాయకుని పోలి ఉంటాడు. వైష్ణవ ఆలయాలలో పారాయణం చేసేటటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకమైనటువంటి శుక్లాంబరధరం, తరువాత రెండవ శ్లోకంగా యస్యద్విరద వక్త్రాబ్జః అనేటటువంటి ఈ శ్లోకాన్ని మనం వినవచ్చు. అంతేగాక చక్కనైనటువంటి అమృత గణాలన్నిటినీ కూడా తీసుకొని వచ్చేటటువంటి వాడు. ఇంద్రదేవుణ్ణి వరుణదేవుణ్ణి కూడా చక్కగా ఆ గణాలన్నిటిలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ వాళ్ళను చక్కగా ఆహ్వానించేటటువంటి పద్ధతిని, ఆ బాధ్యతను కూడా తీసుకునేటటువంటి వాడు విశ్వక్షేణుల వారు. ఇప్పుడు మనం పంచమృతిక పాలికలలోకి దివ్యమైనటువంటి నవధాన్యాలు, అక్షతలు, పువ్వులు, తులసీ దళాలను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి అనేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి మానసిక శుద్ధి, వస్తుశుద్ధి ఏ విధంగా ఉంటుందో సృష్టిలో భగవంతునికి సమర్పించేటటువంటి ఈ మానసిక శుద్ధి కూడా అంత కంటే కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే చేసేటటువంటి ప్రతి కైంకర్యము కూడా మనస్సుతో చేసినదే కర్మ అని యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు సాక్షాత్తు రామచంద్రుల వారికి ఈ విధంగా చెబుతూ ఉన్నారు, నాయన రామ, మనస్సుతో చేయునదే కర్మ అనగా. కాబట్టి మనం చేసేటటువంటిది కైంకర్యము మనస్సుతో, అంటే సభక్తిపూర్వకంగా స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో చేస్తే సంపూర్ణంగా భగవంతుడికి చెందుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి.
ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమప్రభామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతరః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దథతాజ్ఞాదాయానదా సంగామేమహి స్వస్తిజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాగిసం దేవతానాం అసురగ్నమింద్రాసగం సమత్సు బృహత్యశోణావామిమారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనాసా చతార్క్ష్యం ప్రియాతమానిశ్వరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయిన్నో అస్తే శుభగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులను ఏ విధంగా నిర్వహిస్తారో వైఖాన సాగమోక్తంగా దివ్యమైనటువంటి మంత్రోచ్చారణతో అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క భక్తి ప్రవృత్తులతో ఈ యొక్క కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేగాక స్వామివారు ప్రతిసర బంధనము అంటే కొన్ని సంకల్పాలకు కట్టుబడి ఉన్నటువంటి కంకణ ధారణనే ఈ యొక్క ప్రతిసర బంధనము అంటారు. అంటే విధి విధానాలలో భాగంగా కొన్ని నియమాలను అనుసరిస్తూ అది వైదిక ఆచారాలతో పొంతన కలిగి ఉన్నదా లేదా అని మనం కూడా చూసుకుంటూ ఉండాలి. అందుకనే గీతాచార్యుడు శాస్త్ర విషయములను అనుసరించక ఎవడు ఇచ్ఛా మార్గమున ప్రవర్తించుచున్నాడో వాడు సుఖసిద్ధి నందజాలడు పరమపదమును పొందజాలడు అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ శాస్త్రము అంటే వేదము అని అర్థం. కాబట్టి మనం చేసేటటువంటి పనులన్నీ కూడా వేదం సమర్థించేటట్లుగా ఉండాలి. కాబట్టి వేదం సమర్థించేటట్లుగా ఉంది అంటే మనం చేసే కర్మ అది వైదిక కర్మ అవుతుంది, యజ్ఞం అవుతుంది. కాబట్టి శ్రీరామచంద్రుడు ఏం చేశాడు అంటే ప్రతి కర్మను కూడా దివ్యమైనటువంటి యజ్ఞంగా వైదిక సమాచారంతో, వైదిక జ్ఞానంతో, వేద స్పర్శతో, వేద అనుష్ఠానంతో చేశాడు. కాబట్టే ధర్మాత్ముడయ్యాడు, మహాత్ముడయ్యాడు, దేవుడయ్యాడు రాముడు. ఆ లక్షణాలన్నీ కూడా మనలో కూడా ఉంటే సామాన్యమైనటువంటి మనుష్యుడు కూడా ఆ లక్షణాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కడు రాముడే అని రామాయణం చెప్పకనే చెబుతూ ఉన్నది. కాబట్టి అలాంటి విధానాలతో మనందరం కూడా చక్కనైనటువంటి స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనో ఇంద్రియాలన్నింటినీ కూడా కట్టడి చేసి ఒకే వైపుకు సంధించాలి. భగవంతుడు అనేటటువంటి వాడు దుష్టులైనటువంటి వారిపైన బ్రహ్మాస్త్రాన్ని ఏ విధంగా సంధిస్తాడో ఆ విధంగా మనందరం కూడా మన మనస్సు అనేటటువంటి దివ్యమైన భక్తి అనే అస్త్రంతో, మనస్సు అనేటటువంటి బాణంతో విల్లును సారించి సంధించి పరమాత్మ వైపు మనం ఈ యొక్క ప్రయత్నపూర్వకంగా వైదిక జ్ఞానంతో, భక్తి ప్రవృత్తులతో, శ్రద్ధాభక్తులతో నియమాన్ని అనుసరిస్తూ ఆచారవంతమైనటువంటి జీవన విధానాలతో మనం స్వామివారిని అర్చిస్తే, ఆరాధిస్తే, పూజిస్తే, భక్తితో సేవిస్తే భగవంతుడంతటి వాడు చిన్న పిల్లాడై మనందరి కోసం ఎంతగానో మురిసిపోయేటట్లుగా మన చేత ఆడించబడేటట్లుగా వీలుగా ఉంటాడంటే ఎంత పరమాత్మ యొక్క ఒద్దికతనమో చూసారా. అసలు మన శక్తి సామర్థ్యాలు పోల్చుకుంటే పరమాత్మ శక్తి సామర్థ్యాలతో మనం ఏమాత్రం సరిపోతాం చెప్పండి. కాబట్టి పరమాత్మ అనేటటువంటి దివ్యమైనటువంటి అనంతతత్వం మనం కేవల తత్వంగా ఉన్నటువంటి స్వరూపం. కాబట్టి అన్నమాచార్యుల వారు అంటూ ఉన్నారు, పురుషోత్తముడు నీవు, పురుషాధముడు నేను అని. కాబట్టి స్వామి అన్ని లక్షణాలు ఉన్నటువంటి నీవు ఇదిగో నాలో కొన్నో నిన్ను చేరడానికి వీలైనటువంటిగా తయారు చేసుకొని నీ వైపుకు రప్పించుకో తండ్రి పరమాత్మ అని అన్నమాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి తొలి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి వాడు, పదకవితా పితామహులైనటువంటి వారు అన్నమాచార్యుల వారు. కావున వారు నిర్వహించినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మళ్ళీ వారి వంశీయుల చేతనే ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటట్లుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఎంతో చక్కగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి వాడై మనందరికీ కూడా దివ్యమైనటువంటి రాజసోపేతమైనటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు పరమాత్మ.
అందులోనూ అత్యద్భుతమైనటువంటి కస్తూరి పునుగు జవ్వాది తైలములు అనేటటువంటి పదార్థములు రామాయణంలో విశేషంగా వాడేటటువంటి వస్తువులు కదా, దేవతలు వాడేటటువంటి వస్తువులు కదా. దేవతలు వాడేటటువంటి వస్తువులైనటువంటి ఆ పరిమళాలు ఎంతగానో దివ్య మనోహరమై ఆత్మను రంజింపజేసేటట్లుగా ఉంటాయి. కాబట్టి దేవతలు కూడా అనేక రకాలైనటువంటి శుద్ధీకరణ, ఎంతో పవిత్రమైనటువంటి వస్తుద్రవ్యాలను ఏ విధంగా వినియోగించుకుంటూ ఉంటారో మనందరం కూడా భక్తి ప్రపత్తులతో ఆ విధమైనటువంటి ఆచరణ, సత్ప్రవర్తన, నిష్ఠా నియమాలు ఎందుకు పాటించాలి అంటే అందుకే పాటించాలి. పరమాత్మ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పరమాత్మ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే నాలాంటి లక్షణాలను చేపట్టేటటువంటి వాడు నేను కాకుండా ఇంకెవడన్నా అవుతాడా అన్నట్లుగా స్వామివారు చూస్తూ ఉంటారు. నాలాంటి ఆచరణ కలిగినటువంటి వాడు నేను కాకపోతానా అన్నట్లుగా స్వామివారు చూస్తూ ఉంటాడు. కానీ గీతలో ఏమంటున్నాడు? మనుష్యానాం సహస్రేషు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లు ప్రయత్నం చేసే వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనుచున్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ పరమాత్మ యొక్క లక్షణాలు మనలో కూడా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి వాటిని మనం మెరుగుపట్టుకోవాలి. మెరుగు పెట్టినట్లయితే స్వామివారు తనంత తానుగా వృద్ధి చెందుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు ఆ ఇంద్రదేవుణ్ణి ఏ విధంగా వేదం వృద్ధి చేసుకొనుమని చెబుతూ ఉన్నదో, వృత్తాసురుడు అనేటటువంటి హాని కలిగించేటటువంటి వాడు, అంటే మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్నంతా కలిపి చెడు ఆలోచనల దగ్గర నుంచి అన్నిటిని కలిపి వృత్తాసురుడు అని వేదం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకునే కొద్దీ వృత్తాసురుడు మనకు తెలియకుండానే అడ్డు తొలగిపోతూ ఉంటాడనమాట. కాబట్టి అది మనం చక్కగా వైదిక సమాచారంలో ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించాలి. అదిగో దర్శిస్తూ ఉన్నాం ప్రతిసర బంధనం. స్వామివారు దక్షిణ హస్తానికి అనగా కుడి చేతికి ఏ విధంగా ధరించారో ఇప్పుడు ఇరుదేవేరులు కూడా అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురు కూడా ఎడమ చేతికి అనగా వామహస్తాలకు ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. సభక్తిపూర్వకంగా మనందరం చూస్తూ ఉన్నాం. ఎంతో దివ్యమైనటువంటి వేడుక కళ్యాణ మహోత్సవము అనగానే. ఎందుకు అంటే లోకంలోనే అన్నిటికంటే కూడా స్వామివారి యొక్క అనేక రకాల కైంకర్యాలన్నింటిలో కూడా ఎన్నో ఉన్నాయి కదా. ప్రతిరోజు కూడా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు అన్నట్లుగా ప్రతిరోజు జరిగేటటువంటి నిత్య కళ్యాణ మహోత్సవము అనున్నటువంటిది తలమానికమైనటువంటి కైవల్యప్రదమైనటువంటి ఒక కైంకర్యము. కాబట్టి అలాంటి తారాస్థాయిలో వెలుగొందుతూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో దివ్యమైనటువంటి పురుషోత్తముడు ఎన్ని విధాలుగా దర్శించినా, ఎంత చూసినా తనివి తీరని ఆ మేల్కొలుపు మనలో ఒకటి జరుగుతూ ఉంటుంది. అది నిత్య మేల్కొలుపు, నిత్య జాగృతావస్థ. నిత్య జాగృతావస్థను మనం ఎప్పుడు కూడా స్ఫురింపజేసుకుంటూ ఉండాలి. అదియే దివ్యమైనటువంటి సాధనలో మొదటి మెట్టు అవుతుందన్నమాట. అదిగో దర్శించండి. ప్రతిసర బంధన కైంకర్య విధులను స్వామివారు ఇరుదేవేరులకు ఏ విధంగా సమర్పిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అమ్మవారు భూదేవి అమ్మవారు ఎడమ చేతి భాగానికి పరిసర బంధనాన్ని నిర్వహించుకున్నారు. చక్కనైనటువంటి ఈ యొక్క విధానాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా మనం ఇప్పుడు ఎంతో రాజసోపేతమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులను పూర్తి చేసుకున్నాం. అంతేగాక అర్చక స్వాముల వారు ఎంతో ఆచారవంతమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ వైఖానస ఆగమోక్తాన్ని నిర్వహించుకుంటూ చక్కనైనటువంటి ఆ మార్గాన్ని ఏమాత్రం తప్పకుండా, ఆ మంత్రోచ్చారణ ఏ విధమైనటువంటి విధానాలతో కూడా చేర్చకుండా చక్కనైనటువంటి ఒక శైలిలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉండడం ప్రత్యేకమైనటువంటి అంశం. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం దర్శించబోతూ ఉన్నాం. అగ్నిదేవుడు చక్కనైనటువంటి పరిపూర్ణమైనటువంటి అందరి దేవులను అంటిపెట్టుకుని తీసుకుని వచ్చేటటువంటి స్వరూపం. కాబట్టి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనేటటువంటిది వివాహ మహోత్సవంలో, కళ్యాణ మహోత్సవంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా పృథ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధోర్యం
मयि देवाद्रमणमाजनकामय्यासेरस्तु मयि देवहूतिः दैव्याहोता रावणजन्तपूर्वेरिष्टास्यामधर्मासुवीराः मह्यं युजन्तु मम जानहव्याकोति सत्यामनसो मे अस्तु येन होमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिभोजनामि जातवेदो भुवनस्य रेतजहसिञ्चतपसो युद्धनिश्यते अग्निमश्वत्थाद्रिहव्यवाहकं शमे गर्भाञ्जनगण्योमयो भूः घृतप्रदीको घृतयो निरग्निकृते समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वाद्रितो हन्तघृतं पिबन् सुखिना जिक्षदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतविदप्रसुव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्वशीमतसृजो वेन आवः सबुद्ध्नया पुपमा अस्य विष्टाशतस्य यो नमसस्य वः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरात् साधन्यं विदत्यकं भेगं तस्त्रवनं योदनाथ तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि ॐ सवृन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवनावर्धयत्मनाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवनावर्धयत्मनाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजपूते स्तो विष्णोर्मनसा पूते स्तो जिग्नस्य पावने स्थः परुषरस पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसोपनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेवो अग्रे कुमोग्रयमं यज्ञं नगनाग्रे त्रतूर्ये योजमिन्द्रमवरणीर्भं त्रतूर्ये प्रोक्षितास्ता विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि इदमानवाचं यच्चाप्रणं यज्ञं देवनावर्धयत्मन्नाकस्य पृष्ठे यजमानसप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमावप्रणेष्यामि इदमानवाचं यच्चाप्रणं यज्ञं देवनावर्धयत्मन्नाकस्य पृष्ठे यजमानस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया कोमप्रणीतसमप्रणयित्वापो देवी प्रणयानि यज्ञकं सकुं साधयन्तनः इदं वदन्ते र्गतपट्टापदाकसहस्रभोषं यजमानेऽन्यञ्चतीः कोमो जनक्तसमो जनक्ते संविशन्तान्ते वीरवशपात्राणि देवयित्यायी तत्सवितुर्वरेण्यं भर्गोत्पात्राणि देवयित्यायी प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि दुत्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे कृष्णनोमामि ब्रह्मणे कृष्णनोमामि इंद्रागे कृष्णनोमामि अग्नये कृष्णनोमामि सोमागे कृष्णनोमामि अग्नये कृष्णनोमामि सोमागे कृष्णनोमामि अग्निशोमाभ्यां कृष्णनोमामि प्रजापतिगे कृष्णनोमामि ब्रह्मणे कृष्णनोमामि इंद्रागे कृष्णनोमामि सभ्यो कृष्णनोमामि मरुद्भ्यो कृष्णनोमामि रुद्रेभ्यो कृष्णनोमामि आपावपस्पृश्य श्रीविष्णवे कृष्णनोमामि बृहस्पतिगे कृष्णनोमामि मित्रागे कृष्णनोमामि वरुणागे कृष्णनोमामि आदित्येभ्यो कृष्णनोमामि अस्भ्यां कृष्णनोमामि पूष्णे कृष्णनोमामि कक्षागे कृष्णनोमामि कक्षदेवता सोमागे कृष्णनोमामि औपासनयज्ञागे कृष्णनोमामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो कृष्णनोमामि सर्वदेवेभ्यो कृष्णनोमामि आद्यं तृप्यतस्त्रयामि चिरं तृप्यतस्त्रयामि अग्ने द्योतरसे सवितसे स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितं वृक्षोऽन्तरिता आराधयः प्रतिष्ठं वृक्ष प्रतिष्ठा आराधयः चित्ततिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताद्विरापणात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आत्स्य चरुभिः यमामि अग्निष्टगाधेन वसन्त्वेका च शतञ्च सहस्रञ्च आयुधञ्च प्रकृतञ्च आरपतञ्च न्यर्पतञ्च समुद्रस्य मध्यञ्चान्तस्य परार्धस्य यमामि अग्निष्टगाधेन वसन्तु इन्द्राय वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुमः षष्टिशतसहस्राण्यगितमक्षयमृपणमानय अयन्तयद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेतवर्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा युक्तो वह जातवेदप्रस्तादग्ने विधिकर्मक्रयमानं यथेदं सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा
ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహత్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఉపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి ఉపాసనాగ్నౌ ఆఘారాంతే స్వరమంత్రాక్షరక్రియాదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసవా ఓం మతో దేవా అవంతనోయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతథేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ शव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्वमग्स्ताः अनुमतेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसविद प्रासामीः చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూజీవు నీవు సిగ్గులో వడేను ఆపే
భూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజనౌఖస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపతే సింధుపతే గంధవత్యలకావతే యశోపతేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్తివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకబాలకమణిమాలితే లోకాలోకాచలవలగితే లమనేక్షుసురాసర్పితభిక్షేరసుత్తోదగాఖ్య సప్తార్ణవపరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుష హారీలామృతవత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువరశాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతత్క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలుహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేంజపౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नुमान उर्ववेदलमञ्जारुहेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रकारुषेय प्रवरान्वित काश्यप
శాక్యవసగోత్రోద్భవీం సర్వాలంకారమతీం సర్వాంగనా సమ్మోహన సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంతమనోహరీం అత్యంత సౌందర్యవతీం బుహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రవరణ విన్నాం కదా. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఇరుదేవేరుల యొక్క చక్కనైనటువంటి ప్రవరను అంటే ఆ ప్రవరలోనే అతి గాంభీర్యమైనటువంటి మూలాలను పట్టించేటట్లుగా ఉండేటటువంటి తీరును మనం గమనించవచ్చు. రఘువంశ తిలకుడైనటువంటి రామచంద్రుడు రఘువంశానికి ఏ విధంగా వన్నె తెచ్చాడో, రఘువంశ తిలకుడయ్యాడో, రఘువంశ రత్నం మేలిరత్నంగా ఎలా భాసిల్లాడో ఆ విధంగా వంశము అనేటటువంటి దాన్ని వృద్ధి చేసేటటువంటి వాడై, వంశము అనేటటువంటి దానికి పరిపూర్ణమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి గరిష్ట స్థాయిలో ఉండేటటువంటి ఆ మేలు మెప్పు అంటారు కదా, ఆ మేలు మెప్పులను ఎప్పుడు కూడా సానపట్టేటటువంటి వాడై, పరమాత్మగా భాసిల్లుతూ ఉన్నటువంటి వాడై మనకు ఈ విధమైనటువంటి ప్రవరలో భారద్వాజ గోత్రోద్భవస్య అనేటటువంటి గాంభీర్యమైనటువంటి సూత్రం మనకు కూడా గోత్రము సూత్రము అనేటటువంటి ప్రతిపాదన ఎందుకుంది అంటే మన పరంపరను కొనసాగించేటట్లుగా, మన వంశ మూలాలను పట్టించేటట్లుగా, మన యొక్క శైలిని ఆచారవంతమైనటువంటి జీవితాన్ని మూలాలను మరచిపోకుండా ఆ మూలాల నుంచి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ అంశీయులే, వైశ్వకర్మణులే అనేటటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ. కాబట్టి చక్కనైనటువంటి స్వామివారు ఈ విధి విధానాలలో భాగంగా ఎంతో అమూల్యమైనటువంటి ఈ అభిజిత్ లగ్నంలో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని అభిజిత్ లగ్నము అంటారు. అంటే ప్రతి దానికి కూడా తిథి అనేటటువంటి ప్రభావం కానీ, అమావాస్య పౌర్ణములకు తిథి ప్రభావాలు ఏ విధంగా లోపించవో, ఏ విధంగా ఉండవో ఆ విధంగా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉండేటటువంటి అభిజిత్ లగ్నానికి కూడా తిథి ప్రభావం అనేటటువంటిది, సమయ ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా చూపించదు. అందుకనే ఈ లగ్నం అనేటటువంటిది ఎంతో అమూల్యమైనటువంటిదై, దివ్యమైనటువంటిదై, లోకాలన్నిటినీ కూడా మెప్పించేటటువంటిదై, సూర్య భగవానుడు సంపూర్ణ అనుగ్రహాన్ని కుమ్మరించేటటువంటిదై ఈ లగ్నాన్ని మనం పేర్కొనవచ్చు. కాబట్టి స్వామివారు ఈ అభిజిత్ లగ్నంలో కళ్యాణ మహోత్సవాన్ని, నిత్య నూతనోత్సాహాన్ని ప్రేరేపించేటటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. రకరకాల పుష్ప విశేషాదులతో, పట్టు వస్త్రాలతో వెలుగొందుతూ ఉన్నటువంటి తండ్రి పరమాత్మ వెంకటేశ్వర ప్రభువు ఎంతో నిత్యనూతనోత్సాహాన్ని మనందరికీ కూడా ప్రేరేపిస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఎంతో గొప్ప ఆదర్శాన్ని అంటిపెట్టుకుంటే తప్ప మనం జీవితాన్ని పండించుకోలేం. కాబట్టి అట్టి ఆదర్శమే తానుగా వచ్చి లోకానికి ఇలా బతకాలని, లోకానికి జీవితం అంటే ఇది అని చెప్పడానికి స్వామివారు నిత్య నూతనోత్సాహమైనటువంటి కళ్యాణ మహోత్సవం ద్వారా శ్రీ వెంకటేశ్వర ప్రభువు ద్వారా రామచంద్రునిలాగా, శ్రీకృష్ణునిలాగా అనేక అవతారాలతో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మనకు ఏదో ఒకటి అంటిపెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి లక్షణాలు మనలో కూడా ఉంటాయి. పరమాత్మను ఎప్పుడూ కూడా మనం సద్విమర్శగా భావించేసుకోవాలి. సద్విమర్శకుడైనటువంటి వాడెప్పుడూ కూడా అంతర్ముఖ సాధన చేయడానికి వీలవుతుంది. అంతర్ముఖ సాధన చేస్తూ ఉన్న కొద్దీ మనలో దివ్యమైనటువంటి కాంతులు మనకు తెలియకుండానే సహజంగానే రూపాంతరం చెందుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆత్మతో సమానమైనటువంటి వెలుగులను ఏ సూర్య భగవానుడు కూడా ఇవ్వలేడు. ఎందుకంటే ఆత్మ అనేది ఒక సచ్చిదానంద స్వరూపం. కాబట్టి అనేక అంశీయ మాత్రం చేత ఉన్నటువంటి అన్ని ఆత్మలు కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ సచ్చిదానంద స్వరూపాలే. కాబట్టి ఇక్కడ అభేద స్థితిని మనం చూసుకోవాలి. కాబట్టి మెరిసేటటువంటి ప్రతిదీ నేనే అంటున్నాడు పరమాత్మ. తేజోవంతమైనటువంటి ప్రతిదీ నేనే అంటున్నాడు.
ప్రకాశవంతమైనటువంటి ప్రతిభ ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నదో అదంతా నేనే అంటూ ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రతిభలంటూ, మన అహంకారాలంటూ, మన యొక్క ఆర్భాటాలంటూ మన చేతిలో ఏమీ లేవు. అంటే మనం ఎంతో అల్పమైనటువంటి వైఖరిలో ఆలోచిస్తూ ఉంటాం. కానీ పరమాత్మ ఎంతో దివ్యమైనటువంటి అనంత తత్వాన్ని పొందినటువంటి వాడు కాబట్టి, విశ్వాకృతిని ఏకకాలంలో ధరించగలిగినటువంటి వాడు కాబట్టి, అలాంటి పరమాత్మకు ఏమైనా చెల్లుబాటు అవుతాయి. మరి అలాంటి పరమాత్మను అంటిపెట్టుకున్నటువంటి భక్తులు ఏం చేసినా కూడా చెల్లుబాటు అయ్యేటట్లుగా స్వామివారు చూస్తారన్నమాట. కాబట్టి ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనం దర్శిస్తూ ఉన్న కొద్దీ మనలో ఉన్నటువంటి సున్నితత్వం అనేది ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. సున్నితత్వం అంటే భక్తికి పరాకాష్ట కదా, అమాయకత్వము అనేటటువంటిది కూడా భక్తికి పరాకాష్ట కదా. కాబట్టి సున్నితత్వము, అమాయకత్వము, జ్ఞానము ఈ మూడు కలిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి, నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, పవిత్రతతో కూడినటువంటి మనస్సు ఏదైతే ఉందో అది స్వామివారికి సంపూర్ణంగా చెందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం కూడా అలాంటి పవిత్రతను పొంది ఉండాలి. పవిత్రత కంటే పవిత్రత అంటే పవిత్రత లోపించిన ఆలోచనే పాపము అంటే. కాబట్టి పవిత్రత ఎప్పుడూ కూడా లోపించకుండా ప్రతి ఆలోచనను కూడా పరమాత్మ సమర్థించేటట్లుగా ఉండాలి. కాబట్టి మనం చేసే ప్రతి ఆలోచనే మన జీవితం. మన ఆలోచనలోనే, ఆలోచించే విధానంలోనే మన జీవితం ఎట్లయితే ఉన్నదో మనం ఇక్కడ చక్కగా గమనించవచ్చు. అదిగో దర్శిస్తూ ఉన్నాం చక్కనైనటువంటి మాంగళ్య ధారణా సుముహూర్తాన్ని. మనమే కాదు, దేవతలందరూ కూడా ఏ విధంగా ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నారో ఆ విధంగా మాంగళ్య ధారణ సుముహూర్తానికే మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. మంగళసూత్రము, సూత్రము అనగా త్రాడు, ఆధారం, మంగళకరమైనటువంటి ఆధారము, మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి ఆధారము, శుభకరమైనటువంటి సూత్రము అని అర్థము. కాబట్టి అలాంటి శుభాలకు ప్రతిరూపంగా ఉన్నటువంటి మంగళసూత్రాన్ని సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా, విధి విధానాలతో, వైఖానస ఆగమోక్త రీతిగా సమంత్రపూర్వకంగా కైంకర్య విధులను మనం నిర్వహించబోతూ ఉన్నటువంటి ఆ విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే మనకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూసే అదృష్టం కూడా కలగదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని గీతాచార్యుడు వాక్కు. బహూనాం జన్మనామంతే, అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానసారాన్ని ఆధారం చేసుకొని ఈ జన్మ మనకు లభిస్తూ ఉన్నది. అలాంటి జన్మకు వచ్చినటువంటి వారందరూ కూడా పొందినటువంటి జ్ఞాన సారాన్ని ఆధారం చేసుకొని అనేక జన్మలలో కొంత కూడబెట్టుకున్నటువంటిదంతా కలిపి ఒక్క ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి కర్మ కాదు ఇది, ఇప్పటి మనసు కాదు ఇది, ఇప్పటి బుద్ధి కాదు ఇది. ఎప్పటి నుంచో పేరగట్టుకొని వస్తున్నటువంటి ఈ యొక్క గుణాలన్నీ కూడా స్వామివారు పూనుకుంటే తప్ప తొలగిపోతాయా? స్వామివారు పూనుకోకపోతే తొలగిపోతాయా? స్వామివారు అనుగ్రహం లేకపోతే తొలగిపోతాయా? కాబట్టి పరమాత్మ, నా యొక్క శక్తి సరిపోవడం లేదు, అనంతమైనటువంటి శక్తి కేంద్రంగా నువ్వు ఉన్నావు, కాబట్టి ఆ బాధ్యత కూడా నీవే తీసుకో తండ్రి పరమాత్మ అనేటటువంటి విధానాన్ని, అనేటటువంటి కళ్యాణ భావనాపూర్వకమైనటువంటి విధానాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. కాబట్టి పరమాత్మ మనలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడై మనకు అనేక రకాలైనటువంటి మేలు కలిగిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఎన్నో రీతులుగా మనం కొనసాగిస్తూ ఉన్నటువంటి కర్మలు, అనేక కోణాలలో మనం చేస్తూ ఉన్నటువంటి కర్మలన్నిటినీ కూడా కేంద్ర భాగమైనటువంటి పరమాత్మకు చెందుతున్నాయా లేదా అని మనం దర్శించాలి. అదిగో దర్శిస్తూ ఉన్నాం. మాంగళ్య ధారణ ముహూర్తాన్ని మనం ఈ రకంగా 1000 కళ్ళతో చూస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి మంగళసూత్ర ధారణ జరగబోతున్నది. సీతా సావిత్రి మాంగళ్యం తంతునా నీనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
प्रजापतिः सोमगुं राजा नमसृजत तन्त्रयो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुता अथः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतवे कंठे बध्नामि शुभये रक्षध्वं भुवनत्रयं भूदेव्यै नमः माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु ध्रुवन्ते राजावरणो ध्रुवन्ते मो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु। వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మనయుని హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు सत्पन्ना अग्ने ममा भवते नीतिष्ट अस्यावशतो व्यष्ट अवजिह्वनो वरुणगमरानो वेहमृडेकं सहवो नयेति स्वाहा तमग्ने अयास्यासन्मनसा हितः अयासनहव्यमोहिडेयानो देहिमेषडग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ समस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्स्ताः अनुमतेन्वमग्स्ताः सरस्वतीन्वमग्स्ताः देवसमितप्रासामीः अस्य देवदेव सर्वतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यक्रमणे उपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमित प्रसवा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अने
విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతే క్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అన్ విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిత్మిషః ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిదప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినः సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసుభా ఓం మతో దేవా అవంతనాయతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రేధానదధేవదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి విశదయదో వ్రతాని విస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షుణాదరగ్గ స్వాహా తద్విప్రాసోపి పంచమోజాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్వమగ్స్తాః హనుమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిదప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి ఓపాసనాగ్నో కర్మసాత్పుంజార్థం ఉపరిష్టాదంత హోమం కరిష్యే అతిథేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిదప్రసవా ఇదస్య కర్మణోత్తిరేరజం యత్వాన్యోని మహాకరం అగ్నిశ్చస్పృష్టకృత్వాన్ సర్వగస్పృష్టకం సహృతంగరోతు స్వాహా అగ్నయే స్పృష్టకృతే హుతహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్పృష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా యన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్పునరః ఆర్జాతవేద ద్విచర్షణి స్వాహా యేధోస్యేధిషీమహి స్వాహా సమితసితేజోషితేజోమయుధేః స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మేవాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మేవాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మేవాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మేవాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మేవాహి స్వాహా సప్తదే అగ్నే సమిధ సప్తదిక్మా సప్త ఋషయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా యదంతి సప్తయో నిరామృత్వా కృతేన స్వాహా తతధాన విద్వాన నష్టకృతేన పూర్ణమాహుతింజో మనసా ప్రజాపతయే స్వాహా అగ్నిర్భక్తం వేదర్భక్తం దేవర్భక్తం పృథివీభక్తం ఓషధి వనస్పతిగంధర్వాప్సరశ్చైవ భక్తం అగ్నిం జైనం వేదర్జైనం ద్యౌర్జైనం పృథివీ జీర్ణం ఓషధి వనస్పతిగంధర్వాప్సరశ్చైవ జీర్ణం సమందాంబర్హిరహవిషా కృతేన సమాదిత్యేరపసభిస్సం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చత యత్స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషాధీవానస్పతిగంధర్వాప్సరశ్చైవ తృప్యంతాం మే దక్షిణదపితర్పితామహ ప్రపితామహాశ్చాక్షయ్యమస్తృప్యంతాం అదితేన్వముక్స్తాః అనుమదేన్వముక్స్తాః సరస్వతేన్వముక్స్తాః దేవసవిదప్రాసామేః ఆవాహన దేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి పవిత్రమసి పవిత్రం సన్మే భూయాత్ స్వాహా సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా వరషిష్టాకక్వరేష్టోగ్రం వచో అపావధీం త్వేషం వచో అపావధేక స్వాహా ఊర్ధ్వం యజ్ఞం నయదం మాజీకృతమత్ర మేధాం విష్ణున్ పృథివ్యా దివో వా విష్ణుపతమా పృథివ్యా స్వాహా పశ్చిమతః పరిధిమపనయా దక్షిణతః పరిధిమపనయా ఉత్తరతః పరిధిమపనయా పశ్చిమతో విష్ణో సదనమసి దక్షిణతో విష్ణో సదనమసి ఉత్తరతో విష్ణో సదనమసి ప్రాచ్యాం విష్ణో సదనమసి సర్వానన్యాన్ పరసమూఖ్యా గ్రంథీన్ విస్తృత్యార్భిప్రోక్ష్య ఆప్యాయంతామితి చుహోతి ఆప్యాయంతామాపవోషధయో మరుతాం పృషదగిస్తదివం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారతయో భూతిః ఆదిత్యः సోమో నమః ప్రజాయుషం జమదగ్నేః కస్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం
దీర్ఘాయుత్వాయ బలాయ సితాయ సితంచ వర్చక్షేత్రయాయుషం ఆపోహిష్టామయో భవస్తా మానసస్తస్య భార్యతే హనః వచదేర్వ మాతరః తస్మా అరంగమావ వోయస్య క్షయా యజన్వధ ఆపో జనయథా జనః యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్మి భూయాసం యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూయాసం యత్తే అగ్నే హరస్తేనాహం హరస్మి భూయాసం మయ మేధామయ ప్రజామయ యజ్ఞస్తేజోదధాతమయ మేధామయ ప్రజామయ ఇంద్రియంద్రియంద్రధాతమయ మేధామయ ప్రజామయ సూర్యో భ్రాజోదధాత్ మంత్రహీనం క్రియాహీనం భక్తహీనం ముధాసనాయ కృతమయా దేవ పరిపూర్ణతస్తునే ప్రాయశ్చిత్తాన్ యశేషాని ఓమగణమాత్మకాని వేదాని శేషావశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః అష్టోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః గురూపహారాన్ నివేదయామి ఆజ్యోపహారాన్ నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓ వెంకటేశాయ పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు కరుణానిధి బుధ కల్పము పరగు శ్రీ వెంకటపతి తన దాసుల అరుదుగ కాచే అనంతుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. ఎంతో దివ్యమైనటువంటి లాజహోమాన్ని మనం దర్శించాం. అదేవిధంగా పవిత్రమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. రకరకాలుగా దొర్లుతూ పొర్లుతూ జీవుడు అనేటటువంటి వాడు అనేక కర్మలలో పొర్లుతూ ఉన్నటువంటి వైనాన్ని మనం దర్శించినట్లయితే ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి నారికేల జలం ఎంత పవిత్రంగా శుద్ధీకరణగా పవిత్రతతో ఉంటుందో మన మనస్సులన్నీ కూడా అంతే పవిత్రతతో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆ వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రకరకాల పుష్ప విశేషాలతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను తీసి సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క కంఠసీమను అలంకరించినటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పించారు. అదేవిధంగా అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి ఆ మాలను పవిత్రమైనటువంటి మాలను తీసి ఇప్పుడు అర్చక స్వాముల వారు ఆ దేవేరియే సాక్షాత్తు స్వహస్తాలతో స్వామివారికి సమర్పిస్తున్నదా అనేటటువంటి భావనతో స్వామివారి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అయ్యవారు ధరించినటువంటి మాలను తీసి అమ్మవారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఎంతో దివ్యమైనటువంటి కైంకర్యాలలో ఇది తారాస్థాయిలో ఉన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి ఒక విధానమైనటువంటి మార్పుతో కూడినటువంటి ఒక కైంకర్యం. ఇప్పుడు శ్రీరమణి భూరమణి ఇరు దేవేరులు కూడా చక్కనైనటువంటి మాంగళ్య ధారణ సుముహూర్తం తదనంతరం జరిగేటటువంటి ఈ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యం ఎంతో విశేషవంతమైనటువంటిదై మనందరినీ కూడా ఎంతగానో వీణుల విందుగా కన్నుల పండుగగా కావించేటటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాలలో భాగమైనటువంటి ఈ విధానాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగో భక్తాదులందరూ కూడా ఆర్జిత కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి వీరందరూ కూడా పవిత్రమైనటువంటి మనస్కులై ఏకీకృత భావంతో స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యంలో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి పాత్రను పోషిస్తూ మానసిక శుద్ధిని మానసిక పరివర్తనను పెంపొందించుకున్న వారై
తనివి తీరా చూస్తూ ఉన్నారు ఈ యొక్క పవిత్రమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని. అందులో భాగంగానే ఇప్పుడు అక్షతారోహణ అనగా అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు కాకుండా పరిపూర్ణమైనటువంటి బియ్యపు గింజలతో చేసినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి అక్షతలను అక్షతారోహణగా మనం దర్శిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి చక్కనైనటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనతో ఈ యొక్క కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే